వేలొక్కటే కట్టేయటం మర్చిపోయి వదిలేసామనుకున్నావా, లేకపోతే మేము వెర్రి పప్పగాళమై వదిలేసామనుకున్నావా? నీకు దాహం వేసినప్పుడు అని సైగ చేయడానికి వదిలేసామనుకున్నావా? నీ చేత ఈ స్టాంప్ పేపర్ మీద వేలు ముద్ర వేయించడానికి వదిలేసావురా. వేయించు, వేయించు, వేయిరా, అనవసరంగా గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకరా. గొడ్డలేంటి, గొడ్డల దాకా తెచ్చుకోకరా. ఎవడరాడు పెట్టు. ఎవడరా అన్నా? ఏంట్రా పోలీసులా? పోలీసులు మనం మర్డర్ చేసాకొస్తారన్నా, కానీ వీడు మనం మర్డర్ చేద్దామనుకుంటేనే వస్తాడు. ఎవడరా? డిక్షనరీ సార్. మణిరత్నం గారు సార్, మీరు చెప్పినట్టు కాలేజీలో బస్ స్టాప్ లో రైల్వే స్టేషన్ అమ్మడం చూస్తే ఎవరు కొనట్లేదు సార్. ఏరా, నన్ను ప్రశాంతంగా మర్డర్ కూడా చేసుకునేవారా? నువ్వెక్కడ దొరికావురా బాబు? నన్ను ప్రశాంతంగా మర్డర్ కూడా చేసుకునేవారా? ఈ డిప్పగాడి చంపేటప్పుడు కూడా రావాలా? సార్ పోనీ చేసి మర్డర్ చేసుకోండి సార్. అరే సీను వైట్లా అన్నా, ఆ డిస్టర్ని కొని వాడు మొహన్ డబ్బులు పడే. ఎంత బాబు? మామూలుగా అయితే 600. 600 చాలా ఎక్కువ. 400 ఇస్తావా? 400? అంత ఆనందంగా ఉందా? పోనీ లోపలికి వచ్చి కూర్చో బాబు, ఇద్దరు బేరాలు ఆడుకుందరు కానీ. బేరాలు కావాలి నీకు ఈ టైంలో? బేరాలు కావాలరా? ఎంత ఖర్చు ఇచ్చాయి? ఇదిగో 1000 రూపాయలు. నాకు 600 చిల్లర ఇచ్చేయాలి మరి. పోనీ కదండి, చిల్లర ఎక్కడ ఉంటుంది? చిల్లర కావాలా నీకు? చిల్లర కావాలా నీకు? 6 లక్షల రూపాయలు మర్డర్ చేత పెట్టుకుని 600 బేర పడతారు. ఇచ్చాయి, తీసుకో. ఇదిగో సార్. సార్ ఆయనకి కూడా డిక్షనరీ కావాలంట. ఆ గొట్టు తీసేస్తే బేరం ఆడుకుంటామండి. నీకు డిక్షనరీ కావాలా? నువ్వు అమ్ముతావా? అరే సీను అన్న, మనం దిగెళ్దాం పద. వీళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు కొనుక్కొని అమ్ముకుంటుంటారు. డిక్షనరీ కావాలా నీకు? డిక్షనరీ కావాలా నీకు? డిక్షనరీ కావాలా నీకు? పెట్టేశాడన్నా.